రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆడియో ఆఫీసుల ముందు దీక్ష చేయాలని రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. వికలాంగులకు అందరికీ కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, అదేవిధంగా వికలాంగ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 5,016 రూపాయలు, దాంతోపాటు బ్లాక్ పోస్టులు వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే కాదు, వికలాంగులందరికీ ఇళ్ళ స్థలాలు వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది. మేము ఇళ్ళ స్థలాలు ఇచ్చి కట్టిస్తామని చెప్పింది. ఇప్పటికీ వచ్చి సంవత్సరం దాటినా కూడా ఇప్పటికి వికలాంగులకు ఇంతవరకు ఎలాంటివి కూడా ఇవ్వడం లేదు. అందుకోసమే మేము వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎంపీఆర్గా మీరు ఇస్తున్న హామీని నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మీరు వచ్చిన 100 రోజులకు అందరు వికలాంగులకు 6,000 రూపాయలు, అంటే వృద్ధులు వితంతులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా ఇవ్వలేకపోయారు. ఖచ్చితంగా ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేస్తున్నాం. అదే కాదు, ఈరోజు వికలాంగులకు సమస్యల పరిష్కారం కోసం చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికి కూడా వచ్చి కూడా ఎలాంటి కూడా తీర్చే పరిస్థితి లేదు. ఇలా వికలాంగులు పింఛన్ కోసం ఉన్నా కూడా ఇలా పింఛను 4,000 రూపాయలు వచ్చినా కూడా ఇప్పటికి టైం టు టైం రాకపోతుంది. వికలాంగులకు ఇప్పుడు సుమారు 21 రకాల వికలాంగులు ఉన్నా కూడా ఈరోజు గుర్తించే పరిస్థితి లేదు. ఇలా వికలాంగులు ఏంటి, దివ్యాంగులని పేరు పెట్టారు. ఓకే, దివ్యాంగులు అంటే అర్థమైంది దేవునికి ఏముంటాయి, ఏముండవు, దండ వేసి కూర్చోబెట్టి కొబ్బరి కొడితే అయిపోద్ది. మేము దివ్యాంగులమా, దేవుళ్ళమా? మేము అడుగుతున్నాం మా హక్కుల కోసం. మా కడుపు నిండలేదు, అన్నం పెట్టండి అడుగుతున్నాం. మా ఉపాధి పెట్టమని అడుగుతున్నాం. ఇంతవరకు ఏం లేదా? ఇలా వైద్యం ఉపాధి అవకాశం కల్పించాలి. ఇంతవరకు ఉపాధి వైద్యం కల్పించలేదు. ఇలా మాకు వికలాంగులకు కనీసం ఏమన్నా జ్వరం వచ్చినా, ఏదైనా గుండె జబ్బులు వచ్చినా కూడా చూపెట్టుకోవడానికి మాకు ఏదీ లేదు. అందుకే ఏదైనా బాధ్యత గవర్నమెంట్ అదే బాధ్యత తీసుకోవాలి. మా వికలాంగులకు గవర్నమెంట్ బాధ్యత హామీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ, అదే కాదు ఇలా వికలాంగుల పిల్లలు ఉన్నారు, చదువుకుందామంటే ఇలా వాళ్ళు ఎల్లవై చదువుకోవాలి. ఈ జిల్లాలో ఎక్కడ కూడా వికలాంగ స్కూల్ ఉన్నాయంటే ఇంతవరకు ఒక స్కూల్ లేకపోయింది. అందుకే స్కూళ్ళతో పాటు ఈరోజు గురుకుల పాఠశాలలో జిల్లాలో ఏర్పాటు చేయాలి. గతంలో ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ జిల్లా ఏర్పడడానికి గురుకుల పాఠశాల లేదు. అందుగురించి వెంటనే గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలి. ఇలా ప్రత్యేకంగా స్కూల్లో పెట్టాలి. టీచర్లు వాళ్ళు కూడా చేయాలి. అది కూడా మా వికలాంగులకు ఉద్యోగాలు కూడా దాంట్లో అవకాశం కల్పించే స్థాయి కూడా చేయాలి. అదే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఫ్యాక్టరీ అయినా, ప్రైవేట్ ఫ్యాక్టరీ అయినా వికలాంగులకు కనీస ఉద్యోగాలు లేవు. వాళ్ళు 5% రిజర్వేషన్ చెప్పారు. ఇంతవరకు 5% రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసం ఇప్పటికైనా వికలాంగం గుర్తించండి. మీరు రాగానే మేము గుర్తిస్తాం, మా వాళ్ళు మా కడుపులో పెట్టుకొని దాచుకుంటామని చెప్పారు. ఇదేనా మీ కడుపు పెట్టుకొని దాచుకోవడం పద్ధతి? ఇవాళ మీరు వచ్చి రాగానే మాకు అన్ని రకాల సమస్యలు తీరిపోయినాయి అనుకున్న వికలాంగులు ఈరోజు రోడ్ల మీద పడే పరిస్థితి, ధర్నా చేసే పరిస్థితి. ఇవన్నీ పోవాలంటే మీరు ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము డిమాండ్ చేస్తూ, అదే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా కనీసంగా వికలాంగులని మేము ఉన్నామని చెప్తూ 2011 నుంచి ఇప్పటి వరకు 300 రూపాయలు పెన్షన్ మాత్రమే ఇస్తుంది. ఇదొక దుర్మార్గం, ఇదొక అన్యాయం. ఇలా 300 రూపాయలు ఇస్తే వికలాంగులు బతికే పరుస్తుందా? ఇలా వికలాంగులకు 300 రూపాయలు వచ్చాయంటే ఇప్పటికి 300 రెట్లు ధరలు పెంచారే. ఇదెక్కడ 300 రెట్లు ధరలు పెంచినట్టు 300 రెట్లు కూడా పెన్షన్ పెరగాలి కదా. అందుకోసం దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని, మొత్తం టోటల్గా రాష్ట్రాల్లో కేంద్రం కలిపి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని నేను వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేస్తున్నాను. అందుకోసమే రాబోయే కాలంలో రాష్ట్రంలో రేపు డిసెంబర్ 9 తారీఖున ఇందిరా పార్క్ పెద్ద ఎత్తున మహాధరణ ఉన్నది. ఈ మహాధరణ లక్షలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం, ధర్నాలు కూర్చుంటున్నాం. అదే కాదు, కేంద్రంలో ఫిబ్రవరి 10న చలో ఢిల్లీ అని ప్రోగ్రాం కూడా వికలాంగుల హక్కుల జాతీయ ఎన్పీఆర్ ప్రోగ్రాం ఇచ్చింది. లక్షలాది మంది ఈరోజు ఢిల్లీకి పోవడానికి రెడీగా ఉన్నారు. అందుకోసమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మాకు సమస్య పరిష్కారం చేయకపోతే వికలాంగులు కళ్ళు ఎర్ర చేస్తే మసైపోతారని నేను ఖబర్దారు చెప్తున్నా. అందుగురించే రాబోయే కాలంలో వికలాంగులు అందరూ కూడా అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేయాలని మేమందరం డిమాండ్ చేస్తూ రేపు రాబోయే పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్తూ సెలవు. మన వికలాంగుల ఛానల్ జవాబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఎందుకంటే మన వికలాంగుల సమస్యలు కానీ అన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి కంపల్సరీ అందరూ మీరే కాకుండా మన మిత్రులతో కూడా
సబ్స్క్రైబ్ చేయించండి, గంట సింబల్ నొక్కండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. మన సమస్యలు అన్నీ తెలుసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి.